హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు తనుమైత్రి. ఈరోజు వీడియోలో చేయబోయే రెసిపీ సాయంత్రం పూట వర్షం పడుతుంటే బజ్జీలు కానీ పకోడీ కానీ వేడివేడిగా వేసుకొని తింటే ఎంత బాగుంటుందో కదా. మరెందుకు లేటు, మెత్తని పకోడీ వేసుకొని ఎంజాయ్ చేసేద్దాం. అంతేకాదండి, ఈ పకోడీతో కూర కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా మెత్తని పకోడీకి పిండి ఎలా కలపాలో చూసేద్దాం. 1 కప్పు శనగపిండి, అలాగే మీడియం సైజు ఆనియన్స్ 2 ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ మెత్తన పకోడీకి ఇలా ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది. అలాగే కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 4 సన్నగా కట్ చేసుకోవాలి. 3 స్పూన్ల బియ్యం పిండి తీసుకోవాలి. అలాగే ఒక బౌల్లో ఆనియన్స్, మిర్చి, కరివేపాకు వేసుకొని రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ముందుగా సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా వస్తుంది. ఇప్పుడు శనగపిండి, బియ్యం పిండి వేసుకొని వాటరు వేసి కలుపుకోవాలి. ఈ మెత్తని పకోడీకి వాటర్ వేసుకోవాలి. అదే గట్టి పకోడీకి అయితే వాటరు అవసరం లేదు. చూడండి, ఈ విధంగా పిండి ఉండాలి. ఇలా కలుపుకున్నాక కొద్దిగా వంట సోడా వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసి ఈ ఆయిల్ వేడైన తర్వాత పకోడీలు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేయాలి. హైలో పెట్టుకోవద్దు. హైలో పెట్టుకొని ఫ్రై చేస్తే తొందరగా కలర్ వచ్చి లోపల ఉడకదు. కాబట్టి లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. పకోడీలు బాగా ఫ్రై అవుతున్నాయి కదా, లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాయి కదా, వీటిని ప్లేట్లో తీసుకుందాం. ఇదే విధంగా రెండవసారి కూడా మీకు చూపిస్తున్నాను. అలాగే మిగతా పిండిని కూడా వేసుకోవాలి. ఓకే అండి, మెత్తని పకోడీ రెడీ అయింది కదా. మరి దీనితో కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికోసం కావలసినవి: 1 పెద్ద సైజు ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్నది టమోటా 1, కొద్దిగా అల్లం, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ జీలకర్ర, వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు మెత్తని పకోడీ, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, సాల్టు. పాన్ పెట్టి ఆయిల్ వేసి ఈ ఆయిల్ వేడైన తర్వాత మిర్చి, కరివేపాకు, ఆనియన్ పేస్ట్ వేసి వేగించుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత 1/2 స్పూను పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను గరం మసాలా పొడి, రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేగించుకోవాలి. ఇప్పుడు ఈ మెత్తని పకోడీ వేసి ఈ మసాలాలు పకోడీకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి 5 నుంచి 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి కలుపుకోండి. చూడండి, దగ్గరగా అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఈ కూర రైస్తో తింటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.